దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టి మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిగా సిరికొండ మండలంలో మనం తాటిపల్లి గ్రామంలోనే నేను వస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ దేవుని దయతోని మీరందరూ దీవించడం వల్ల మరి అలా నేను ఎమ్మెల్యేగా గెలిచి మరి మన సిరికొండ మండలంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ దేవాలయాన్ని సందర్శించుకొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని మరి కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ మనం మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ మీకు అందరు కూడా కుర్చీ లేకపోయినా మరి ఏదో పెళ్లి ఉన్న మరి గ్రామ పెద్దలకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తాము. సంతోషం. ఈ తాటిపల్లి గ్రామానికి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది. ఎప్పుడైనా అండగా నిలిచారు ఈ గ్రామం అని చెప్పి ఆశీర్వదించిన ఒక మాట చెప్పినందుకు మరి ఇంత పెద్ద ఒక్క తాటిపల్లిలోనే 300 ఓట్ల మెజారిటీతో నాకు ఇచ్చినంటే మీ అభిమానానికి నేను నిజంగా కృతజ్ఞుడిని. గెలిపించిన తర్వాత ఇప్పుడు నా మీద బాధ్యత పెరిగింది, మీ పని అయిపోయింది. ఇక మీరు చేయాల్సింది చేసేసారు. ఇప్పుడు నా బాధ్యత ఉంది, నా పని ఉంది. కాబట్టి అందుకే మీకు అందరూ కూడా చెప్పి తప్పకుండా చెప్పిన మాట మీద నిలబడతా. మరి మీకు అందరు కూడా కలిసిపోయి మీకు కృతజ్ఞతలు చెప్తామనే ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. నాకు ఒక 2 రోజులు మనకు ఈ చిన్న మన సీసీ రోడ్స్ కావాలన్నారు, డ్రైనేజ్ కావాలన్నారు, కొన్ని రోడ్లు అన్నారు. ఇవి ఈ పంచాయతీకి రాశాను. మీరు ఎప్పుడు వీలున్నప్పుడు వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తా. అవి ఉంటే ఆల్రెడీ శాంక్షన్ కాకుండా మనం ఆల్రెడీ మన శాంక్షన్ చేయించుకున్నాం, ప్రపోజల్ పంపించమని చెప్తాం. కూడా ఈ కూడా రాశాను. ఇక్కడ అంజయ్ గారు చెప్పారు ఫారెస్ట్ లో ఒకటి వాటర్ బాడీ ఉంది, మరి దాన్ని మనకి ఆయకట్టు లేదు, కానీ మరి కట్ట పోసుకుంటా నీళ్ళు నిలిస్తాయి, మరి బోర్లు వాటర్ పెడతాయని చెప్తుంటే అది కూడా తప్పకుండా ఈ గారు చెప్తాను నేను. అది మీరు కూడా అక్కడ నిజామాబాద్ ఆయన కలవండి. 2 ఎండోర్స్మెంట్ చేశారు, ఈ గ్రామస్తులు తీసుకున్నాం.